నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట మించి నరేంద్ర మోడీ మాట్లాడాడు. మీ అందరికి తెలుసు, చర్చ జరుగుతుంది నరేంద్ర మోడీ మాట్లాడిన మాటల మీద. ముఖ్యంగా దిమాగి నక్సల్స్ అనే పదం మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. वर्षों तक देश की सत्ता में माओवादी सोच के लोग गलियारों में अपनी जगह बना करके बैठे थे. सरकारी कमेटियों में सलाहकार के रूप में भी ये माओवादी सोच ने नीतियों को प्रभावित किया था. मेरे प्यारे देशवासियों, जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है. लेकिन हथियारी नक्सल तो गए. ఆయన ప్రశ్నించే వాళ్ళ మీద, అసమ్మతి వ్యక్తం చేసే వాళ్ళ మీద దాడి చేయదలుచుకున్నాడు, వాళ్ళని భయపెట్టదలుచుకున్నాడు. అందుకని వాళ్ళని దిమాగి నక్సల్స్ అని ముద్ర వేసి, ఇలా ముద్రలు వేయడం బీజేపీ వాళ్లకు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు అలవాటు. దేశద్రోహులు, టెర్రరిస్టులు, ఇట్లా అర్బన్ నక్సలైట్లు, ఇప్పుడు దిమాగి నక్సల్, ఇట్లా ముద్రలు వేసి ప్రజలను భయపెట్టాలనుకోవడం వాళ్ళకు చాలా అలవాటైపోయింది. కానీ వాళ్ళ దిమాగి నక్సల్ అని ఆయన మాట్లాడిన మాట తర్వాత ఆ విధంగా భయపడ్డ వాళ్ళు లేరు. వాళ్ళు జంజీ ఉద్యమం, జంతర్ మంతర్లో జంజీ ఉద్యమం తర్వాత చాలా మారిపోయింది. జంజీ ఉద్యమం తర్వాతనైనా అంతకు ముందు కూడా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు ఆ విధంగా మోడీ విసిరిన రాయిని మోడీ మీదకే విసురుతున్నారు. బీజేపీ వాళ్ళు విసిరిన ఆయుధాన్ని మళ్ళీ బీజేపీ వాళ్ళ మీదకే మళ్ళిస్తున్నారు. అయితే గతంలో కూడా ఉన్నారు. గతంలో అర్బన్ నక్సలైట్లు అని ప్రభుత్వం ప్రచారం చేసినప్పుడు చాలా మంది మేము అర్బన్ నక్సలైట్లమైన బహిరంగంగా ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. మెడలో బోర్డు వేసుకొని మేము అర్బన్ నక్సలైట్లమే, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దిమాగి నక్సల్స్ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. దిమాగి నక్సల్స్ పార్టీ అని కూడా పెట్టారు ఏకంగా ఈ జంజీలు. దిమాగి నక్సల్స్ పార్టీ అని ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ 2-3 రోజుల్లోనే 5,83,000 మంది ఫాలోవర్లు అయ్యారు. దానికి 5,83,000. వాళ్ళంతా ఇప్పుడు దిమాగి నక్సల్స్, మేధో నక్సల్స్. అటువంటి అకౌంట్స్ చాలా ఓపెన్ అయినాయి. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో దిమాగి నక్సల్స్ అనే అకౌంట్. ప్రజలందరూ మోడీ చెప్పిన దిమాగి నక్సల్స్ అనేదాన్ని భయపడతారనుకుంటే ప్రజలు ఎదురు తిరుగుతున్నారు, భయపడడం లేదు. ఆ ఆయుధాన్ని వాళ్ళ మీదే, కావును మేము దిమాగి నక్సల్స్మే అని మాట్లాడుతున్నారు. ఆశ్చర్యంగా నక్సల్ అణిచివేతలో ముందున్న, ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ముందున్న ప్రైవేటు సైన్యాన్ని కూడా సాలోజూడం అనే ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేయడంలో కీలకంగా ఉన్న చిదంబరం, అప్పటి హోంమంత్రి చిదంబరం, ఇప్పుడు ఆయన కూడా నేను కూడా దిమాగి నక్సలైట్ని అని మాట్లాడుతున్నాడు. కేజ్రీవాల్ మాట్లాడుతున్నాడు నేను దిమాగి నక్సలైట్లేని. మహబూబా ముఫ్తీ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఆమె మాట్లాడుతున్నది నేను. ఇట్లా చాలామంది మాట్లాడుతున్నారు మేము దిమాగి నక్సల్స్మే, తప్పేంటి, ఏం చేస్తావు అని మాట్లాడుతున్నారు. అయితే ఈ మొత్తం చర్చ దిమాగి నక్సల్స్ అనే చర్చ జరుగుతున్నది. కానీ ఆ రోజు మోడీ ఒక్క దిమాగి నక్సల్స్ గురించి మాత్రమే మాట్లాడలేదు, ఇంకొక ప్రమాదకరమైన విషయం మాట్లాడాడు. దాన్ని మనం మర్చిపోతున్నాం. आने वाले दिनों में सिविल डिफेंस का एक वाइब्रेंट नेटवर्क खड़ा करेंगे. आधुनिक व्यवस्थाओं से उनको परिचित कराएंगे. आधुनिक संकटों से नागरिकों को रक्षा करने की क्या व्यवस्था हो सकती है. एक बहुत बड़ा वॉलंटरी फोर्स सिविल डिफेंस का आधुनिक चुनौतियों को पार करने वाला हम बनाने वाले हैं. రేపు ఆ ప్రమాద కత్తి మెడ మీద వేలాడుతున్నది, అది మర్చిపోవద్దు మనం. ఆయన వైబ్రెంట్ సివిల్ డిఫెన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. దేశం ప్రమాదంలో ఉన్నది. ఆయన రకరకాల కారణాలు చెప్పొచ్చు. విదేశీయులు ఎవరైనా అంటే పాకిస్తాన్ ఉద్దేశంలో చైనా కావచ్చు. దాడి చేసినప్పుడు దేశంలో అంతర్గతంగా దేశం కోసం పనిచేయడానికి ఒక డిఫెన్స్ సిస్టమ్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పాడు. మాసివ్ మోడర్న్ సివిల్ డిఫెన్స్ వాలంటీర్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ఈ స్వచ్ఛంద దళానికి ఆధునిక వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం, అద్భుతమైన శిక్షణ, కఠినమైన శిక్షణ కూడా అందిస్తానని ఆయన చెప్పాడు. కొత్తగా ఈ వాలంటీర్ సివిల్ డిఫెన్స్, ఈ పౌర వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో లేదా? ఇవి ఎన్సిసి ఉంది, హోంగార్డ్స్ ఉన్నారు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది, ఎన్డీఆర్ఎఫ్ ఉంది, ఎన్సీసీ ఉంది, చాలా ఉన్నాయి దేశంలో. భారతదేశం మీద కనుక యుద్ధం మొదలై చాలా సీరియస్గా దేశమంతా ప్రభావితం అవుతే దేశ ప్రజలను రక్షించడానికి, దేశంలో ఆస్తులు రక్షించడానికి ఇప్పటికీ అనేక వ్యవస్థలు ఉన్నాయి.
మళ్ళీ కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయడం, ఆ వ్యవస్థలకి ఇప్పటివరకు పని పడలే. కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనక మోడీ ఆలోచన చేస్తున్న ఈ డిఫెన్స్ వాలంటీర్ ఫోర్స్ వెనక అసలు కుట్ర ఏంటి? ఒకవైపు అదే వేదిక మీద దిమాగీ నక్సల్స్ అని మాట్లాడాడు, వాళ్ళను ఒంటరి చేయాల్సిన అవసరం ఉందని మాట్లాడాడు. దాని వెంటనే ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థ, పౌర వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళకు శిక్షణ, సాంకేతిక పరిజ్ఞాన శిక్షణ, ఆధునిక వ్యవస్థల శిక్షణ అంటే ఒక రకంగా వాళ్ళకు ఆయుధాలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నదా? దీన్ని ఎవరి మీదకి మళ్లించబోతున్నారు? దిమాగీ నక్సల్స్ అని ఎవరి గురించి అయితే ఆయన మాట్లాడాడో, జంతర్ మంతర్ ప్రొటెస్ట్ కావచ్చు, జంజీలు మొత్తం కావచ్చు, ఇప్పటికీ తిరగబడుతున్న ప్రశ్నిస్తున్న జన అల్ఫాలు కావచ్చు, ఇప్పటికీ సిన్సియర్ జర్నలిస్టులు ప్రశ్నిస్తున్న సిన్సియర్ జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రజలందరూ తమ సమస్యల కోసం రోడ్డెక్కుతున్న రైతులు, కార్మికులు, అనేక మంది, వాళ్ళందరి మీదకి డిఫెన్స్ వ్యవస్థను ప్రయోగించబోతున్నారా? నిజం చెప్పాలంటే ఇప్పటికే బీజేపీకి డిఫెన్స్ వ్యవస్థ ఉన్నది. అనేక చోట్ల ప్రజలు ఆందోళన చేస్తున్న అనేక చోట్ల, జంతర్ మంతర్ దగ్గర కానీ, అంతకుముందు ఎన్ఆర్సీ వ్యతిరేక పోరాటాల్లో కానీ, రైతు ఉద్యమంలో కానీ వాటిని విచ్ఛిన్నం చేయడానికి, వాటి మీద దాడులు చేయడానికి ఈయన చెప్తున్న డిఫెన్స్ వ్యవస్థ ఆల్రెడీ వీళ్ళు చేసి ఉన్నారు. దాడులు చేశారు, రకరకాల దాడులు చేశారు, కొన్ని చోట్ల హత్యలు కూడా చేశారు, దుష్ప్రచారం చేశారు. అలాంటి వాలంటీర్, వీడిని చెప్తున్న వాలంటీర్, అది వాలంటీర్ కూడా కాదు, ఒక వ్యవస్థ ఉన్నది వాళ్ళకి. ఆ వ్యవస్థ పేరు ఆర్ఎస్ఎస్. ఆ ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్న బజరంగ్ దళ్, విహెచ్పి, శ్రీరామ్ సేన, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి వాళ్ళకి. 100 పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు. రకరకాల పేర్లతో అర్థం కాకుండా ఉండడం కోసం, రకరకాల పేర్లతో ప్రజల మీద దాడి చేయడం వాళ్ళ పద్ధతి. ఆ వ్యవస్థ ఆల్రెడీ ఉన్నది. అంటే ఆ ఉన్న వ్యవస్థకే ఇప్పుడు ఆధునిక వ్యవస్థలతో, స్వచ్ఛంద ఆధునిక వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వ్యవస్థలు అందించబోతున్నారు వాళ్ళకి. అంటే కార్యాలయాలు నిర్మించి ఇవ్వచ్చు, ఆధునిక కార్యాలయాలు, ఇంకేమైనా టెక్నికల్ వస్తువులను వాళ్ళకు సరఫరా చేయొచ్చు, సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళకు సరఫరా చేయొచ్చు, అనేక రకాల శిక్షణ ఇవ్వచ్చు. నిన్నటిదాకా ప్రజల మీద ముస్లింల పేరుతో, హిందూ మతం పేరుతో రకరకాల దాడులు చేస్తున్నా, జంతర్ మంతర్ దగ్గర చేసిన దాడిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన అవన్నీ ఎన్ని పనులు చేసినా వాళ్ళు ఇప్పటి వరకు, ఉత్తరప్రదేశ్లో అక్లాక్ లాంటి వాళ్ళను కొట్టి చంపిన, ఎన్ని పనులు చేసినా అది చట్టం దృష్టిలో నేరం. చట్టం దృష్టిలో వాళ్ళు చేసే పని నేరం కాకుండా చట్టబద్ధంగానే వాళ్ళు చేస్తున్నారని చెప్పడం కోసం మోడీ చేస్తున్న ఎత్తుగడన ఇది. వాళ్ళను చట్టబద్ధం చేసి వాళ్ళకు ఆయుధాలు కూడా ఇచ్చి, ఇప్పటికే ఉన్నాయి చాలామంది దగ్గర ఆయుధాలు, వాళ్ళు దాడులు చేస్తే అది చట్టబద్ధ దాడి అవుతుంది. వాళ్ళు దేశాన్ని రక్షించడం కోసం, ప్రభుత్వాన్ని రక్షించడం కోసం, శాంతి భద్రతలను రక్షించడం కోసం చేసిన పని అవుతుంది. ఈ కుట్రతో ఆయన ఆ రోజు ఆ మాటలు మాట్లాడి ఉంటాడా? దీన్ని మనం అర్థం చేసుకోలేకపోతే సీరియస్గా ఒక్క దిమాగీ నక్సల్స్ మీదనే మన దృష్టి ఉంటే రేపు మరి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నాం మనందరం. భవిష్యత్తులో చట్టబద్ధంగానే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వీళ్లను నిరసన ప్రదర్శనలకు వ్యతిరేకంగా దాడులు చేయడానికి రైతుల మీద, విద్యార్థుల మీద, మహిళల మీద, కార్మికుల మీద, అనేక వర్గాల మీద, వాళ్ళ సమస్యల మీద పోరాడడానికి రోడ్డెక్కిన జన్ అల్ఫా, చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలతో సహా అందరి మీద దాడులు చేయడానికి ఈ బ్యాచ్ను ఉపయోగించబోతున్నారా? రాజకీయ వర్గాల్లో జరిగే, రాజకీయ పార్టీల మధ్య జరిగే గొడవలకు సంబంధించి కూడా వీళ్ళని ఉపయోగించుకోబోతున్నారా? వాళ్ళ ప్రత్యర్థుల మీద దాడులు చేయడానికి ఉపయోగించుకోబోతున్నారా? మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రపంచంలో కొత్త కాదు. ఇవాళ మోడీ చేస్తున్న ఈ పని గతంలో చాలామంది చేశారు. అందులో హిట్లర్ ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. నిజానికి హిట్లర్ ఆలోచనతోనే, హిట్లర్ను చూసే ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. మోడీ ఆర్ఎస్ఎస్కు సాంకేతిక శిక్షణ, ఆయుధాలు ఇస్తే సరిపోతుంది. ఇది అదే చేయబోతున్నాడే. మరి హిట్లర్ పరిపాలించినప్పుడు అతనికి నమ్మకమైన హెర్మన్ గోరింగ్ అనే అతను ఇటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈ వ్యవస్థలు హిట్లర్ను వ్యతిరేకించే, జర్మనీలో హిట్లర్ను వ్యతిరేకించే వాళ్లను గుర్తించి వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని హింసించడం, లేదు ప్రభుత్వ వర్గాలకు, పోలీసులకు కావచ్చు, ఆర్మీకి కావచ్చు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి హింసల పాలు చేసి వాళ్ళను చంపేయడం. ఈ విధంగా హెర్మన్ గోరింగ్ 1933లో ఏర్పాటు చేశాడు ఇటువంటి
వాలంటీర్ వ్యవస్థ, దాన్ని కూడా వాలంటీర్ వ్యవస్థే అన్నాడు ఆయన, ఇలాంటి వ్యవస్థని. అదే పద్ధతిలో ఇవాళ మోడీ మళ్ళీ ఏర్పాటు చేయబోతున్నాడా? ఇప్పటి వరకు గోరక్షణ, లవ్ జిహాద్, లేదు దేవాలయాల రక్షణ, రకరకాల పేర్లతో ముస్లింల మీద దాడులు చేయడం, ఆదివాసుల మీద దాడులు చేయడం, దేశ రక్షణ పేరుతో దేశద్రోహులు అని ముద్రలు వేస్తూ నిరసన ప్రదర్శనలు చేస్తున్న వాళ్ళందరి మీద దాడులు చేయడం, తమకి సమస్య ఉందని స్కూల్ పిల్లలు చెప్తే వాళ్ళ మీద దాడులు చేయడం. బెంగాల్లో చూసాం, అబ్దుల్ అనే అబ్బాయి 24-25 ఏళ్ళ అబ్బాయి తండ్రిని చంపేశారు స్కూల్ బాగాలేదని మాట్లాడినందుకు. వాళ్ళను చట్టబద్ధత ఆపాదించి వాళ్లకు చట్ట ప్రకారమే వాళ్లకు ఆయుధాలు ఇచ్చి, చట్ట ప్రకారమే వాళ్లకు సాంకేతిక విజ్ఞానం కలిగించి, సాంకేతిక పరిజ్ఞానం శిక్షణ ఇచ్చి, సాంకేతిక పరిజ్ఞానం కోసం అన్ని రకాలుగా ప్రభుత్వం అండతో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైన బజరంగ్ దళ్, విహెచ్పి, శ్రీరామ్ సేన, కర్ణి సేన, ఇంకా రకరకాల సేనలు, మూకలు చాలా ఉన్నాయి. ఈ మూకలన్నిటికీ ఆయుధాలు ఇచ్చి దేశం మీదకి వదలబోతున్నారా? మోడీ ఆగస్టు 15 ఎర్రకోట మీద చేసిన ప్రసంగంలోని చాలా ముఖ్యమైన అంశం ఇది. దీన్ని మనం మర్చిపోకూడదు. ఆయన దిమాగీ నక్సల్స్ అని మాట్లాడుతూనే ఆ దిమాగీ నక్సల్స్కు వ్యతిరేకంగా ఈ టీమును వాడబోతున్నాడా? దిమాగీ నక్సల్స్ అంటే ఇవాళ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు. ఎవరికైతే ఆకలేస్తుందో మాకు ఆకలేస్తుందని అడిగేవాడు, మాకు అన్నం పెట్టండి అని అడిగేవాడు. ఎవరికైతే సమస్య ఉంటుందో మాకు ఈ సమస్య ఉందని గొంతెత్తేవాడు. ఏ విద్యార్థికైతే చదువుకునే సౌకర్యాలు లేకుండా ఉంటున్నాయో మాకు ఆ సౌకర్యాలు కావాలని అడిగేవాడు. ప్రతి ఒక్కళ్ళు, ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఆయన దృష్టిలో దిమాగీ నక్సల్స్. వాళ్ళని అణచాలంటే ఆయన చెప్తున్న వైబ్రెంట్ సివిల్ డిఫెన్స్ నెట్వర్క్ అవసరము. ఆ వైబ్రెంట్ సివిల్ డిఫెన్స్ నెట్వర్క్ లో ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి, కర్ణిసేన, శ్రీరామ్ ఇట్లా చాలామంది ఆ నెట్వర్క్లో ఉండి రేపు ఈ భారతదేశం మీద దాడి చేయబోతున్నారా? ఒకవైపు డిఫెన్స్లో ఉన్న బీజేపీ, జంజీ ఉద్యమం తర్వాత డిఫెన్స్లోకి వెళ్ళిన బీజేపీ మళ్ళీ ఈ దేశాన్ని భయపెట్టడం కోసం, డిఫెన్స్ నుంచి అఫెన్స్లోకి రావడం కోసం ఈ దుర్మార్గమైన కుట్ర చేస్తున్నదా? దీని గురించి మనం, ఈ ప్రమాదం గురించి మనం సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.